సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోడాంలో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్క్రాప్ గోడాం మంటల్లో దగ్ధమవుతుండగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కెమికల్ డ్రమ్స్ ఉండడంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇది సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు. స్క్రాప్ గోడంలో మంటలు చెలరేగాయి. ఓ పక్క మండు టెండలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ కెమికల్ డ్రమ్ములు కూడా ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కెమికల్ డ్రమ్ములు కొంత దగ్ధమవుతూ ఉండడంతో ప్రమాద తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కెమికల్ డ్రమ్ముల నుంచి దట్టమైన నల్లటి పొగ బయటకు వస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. వారందరూ కూడా ఆ నల్లని పొగను పీల్చుకొని కొంత అస్వస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. సహజంగానే ఇటువంటి పారిశ్రామికవాడలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణంగా మారింది. ఇటు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు కూడా పెద్ద ఎత్తున వైలెన్స్ చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవాడ అక్కడ కెమికల్ డ్రమ్స్ ఉంటాయి. కొంత షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం స్క్రాప్ గోడం, అంటే కొంతవరకు కూడా వేస్టేజ్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ చేసి ఉంటారు. ఆ మంటల్లో స్క్రాప్ మొత్తం కూడా దగ్ధమవుతుంది. అయితే ప్రమాద తీవ్రత పెరగడానికి పక్కనే కెమికల్ డ్రమ్స్ ఉన్నాయి. సో హుటాహుటిన అక్కడ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి ఆ పారిశ్రామికవాడలో ఎక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ అనేది సంభవించింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.